హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. పోసాని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఓబులవారిపల్లి పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు నమోదైంది. ఇవాళ రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. పోసాని అరెస్ట్ తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులిచ్చారు. పోసానిని అరెస్టు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 35 కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మణి. ఇదే కేసులో అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోసాని. ఇవాళ ఉదయం ఓబులవారిపల్లె పిఎస్కు, ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరుస్తారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్గా పనిచేసిన పోసాని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు మంత్రి నారా లోకేష్ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు అంటున్నారు. వారి ఫిర్యాదుతో పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులొచ్చాయి. దీంతో పోసానిని అరెస్టు చేసి ఏపీకి తరలించారు. పోసాని అరెస్టును ఖండించారు వైసీపీ నాయకులు. కూటమి నాయకులు కావాలనే తమ వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మొన్న వల్లభనేని వంశీ, నేడు పోసానిని అరెస్టు చేశారన్నారు. అయితే అరెస్టుల వెనుక రాజకీయాలేవీ లేవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి నేతలంటున్నారు. ప్రతినిధి వసంత్ ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. వసంత్, నెక్స్ట్ ఏంటి? రాజంపేట కోర్టులో ఎప్పుడు, ఏ సమయానికి హాజరుపరుస్తారు పోసానిని? అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ నుంచి తరలిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటల తర్వాత ఏ క్షణంలో అయినా ఆయన్ను విచారించి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా అనుచిత వ్యాఖ్యలు ఇటు చంద్రబాబు పైన, ఇటు పవన్ కళ్యాణ్ పైన చేశారని పోసాని కృష్ణమురళి పైన రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన అప్పటి తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13కు పైగా పోలీస్ స్టేషన్లలో ఆయన పైన కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్ని కేసులను ఇటీవల సిఐడికి బదిలీ చేసింది. ఏ కేసులను ప్రస్తుతం సిఐడికి బదిలీ చేశారు, ఏ కేసుల్లో అరెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం లేనప్పటికీ కూడా అన్ని కేసులకి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకు విజయవాడకి సంబంధించి భవానీపురం పోలీస్ స్టేషన్లో అటు పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదు, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఓ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక చిత్తూరు, పుత్తూరు జిల్లాలో కూడా, ఇటు చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు. ఇలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన వరుసగా పలు పోలీస్ స్టేషన్లో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్లో భాగంగానే ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ కేసుల్లో అరెస్ట్ చేశారు, ఏ కేసులను
సిఐడికి బదిలీ చేశారనే దానిపైన మరికొంత సమాచారం రావాల్సి ఉంది. అయితే ఈ కేసులు మొత్తానికి పూర్తిగా అక్రమం అంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ అనూహ్యంగా మార్పు వచ్చిందంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు కూడా ఆయన ప్రకటన చేశారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి తాను ఎవరినైనా నొప్పించున్నా లేదా ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించినట్టు కూడా ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే రాజకీయాల నుంచి వైదొలిగినప్పటికీ కూడా ఆయనపైన గతంలో నమోదైనటువంటి కేసుల మొత్తాన్ని కూడా తిరగదొడుతుంది ఇటు ప్రభుత్వం. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేతను ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారని ప్రధానంగా అందులో ఉన్నటువంటి సారాంశంగా తెలుస్తుంది. వర్గ విభేదాలను రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, అలాగే చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేశారనేది ఆ కేసులో ప్రధాన సారం. సో ఆ కేసులో ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టుకి సంబంధించి ఇప్పటికే ఎస్పీ కూడా ధృవీకరించినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. రైట్ వసంత్.